ఇక్కడ మేడిగడ్డ గాని, అన్నారంలో గాని, సుందిళ్లలో గాని ఎక్కడైతే బ్యారేజీలు కట్టాలనుకున్నారో భూమిలో పరీక్షలు చేయలేదు. సర్ ఆర్థర్ కాటన్ అప్పుడు అక్కడ బ్యారేజ్ కట్టినప్పుడే ఆయన ఇక్కడి వరకు చేసి ఇచ్చంపల్లి వరకు సర్వే చేసి ఇచ్చంపల్లి దగ్గర కడితేనే ఉంటది. ఇక్కడ ఎక్కడ కూడా ఈ భూమి బ్యారేజీలు కట్టడానికి ఇది సరైన ప్రాంతం కాదు అని చెప్పి సర్ ఆర్థర్ కాటన్ ఆ రోజుల్లో నివేదిక ఇచ్చిండు. ఇచ్చంపల్లి వరకు అక్కడ నుంచి చేసుకుంటూ వచ్చి. సో సాంకేతిక నైపుణ్యం లేని రోజుల్లోనే సర్ ఆర్థర్ కాటన్ అనేవాడు ఈ ఏరియాలలో ఎక్కడ కట్టినా నిలబడదు, అక్కడ ఉండే అంటే వాటర్ వెలాసిటీ స్పీడ్ కావచ్చు, ఉధృతి ఎక్కువ ఉన్న దగ్గర నువ్వు అడ్డం కడితే అది వచ్చే స్పీడ్కి నువ్వు కట్టే స్ట్రక్చర్స్ తట్టుకోవడం కూడా కష్టం. కొన్నిసార్లు భూమి లూజ్ సాయిల్ ఉంటుంది, ఊర్లో సౌటపొలం అంటాం, లూజ్ సాయిల్ ఉంటుంది ఇల్లు కట్టుకునేటప్పుడు. ఆ లూజ్ సాయిల్ లో మనం కట్టాలనుకుంటే ఎక్కువ లోపడిపోతాం. లేదనంటే కింద దాన్ని తట్టుకునేటట్టు మొత్తం కింద బేస్ తయారు చేసి దాని మీద నుంచి పిల్లర్ లేపుతాం. సో ఇక్కడ కేసీఆర్ హడావిడి, ఆయనకు అర్జెంటుగా 1000 కోట్లు కావాలి, 2-3 ఏళ్లలోనే దీన్ని మొత్తం చేయాలి, 2-3 వేలలోనే 1000 కోట్లు సంపాదించుకోవాలని తోటి ఆయన బునియాదిలో ఉన్న భూమి యొక్క పటిష్టతను అసలు లెక్క చేయలే. అదే చెప్పిండ్రు ఎక్స్పర్ట్స్. ఈయన ఏం చేసిండు, కొంత లోపలికి పోయిండు, ఇంకా కింది ఇసుకనే ఉంది, ఇక్కడికే ఆపేసి ఇక్కడ నుంచి నిర్మించిండు, అన్ని కట్టేసిండు. ఓదానికోటి లింక్ ఉన్నది కాబట్టి కొంతకాలం ఇట్లా ఆగింది. ఆగిన తర్వాత ఈ రోజు మీకు మేడిగడ్డ దగ్గర ఉన్న రిజర్వాయర్ కెపాసిటీ 16 టీఎంసీలు, ఆ తర్వాత అన్నారం 10 టీఎంసీలు, ఆ పైన 8 టీఎంసీలు దాని హైయెస్ట్ కెపాసిటీ. కానీ ఎప్పుడు కూడా మనం ఏదైనా రిజర్వాయర్ గానీ, బ్యారేజ్ గానీ, డ్యామ్ గానీ కట్టినప్పుడు దాని కెపాసిటీస్ ను కొత్తగా మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ 25%, సెకండ్ ఇయర్ 25%, థర్డ్ ఇయర్ 25%, ఫోర్త్ ఇయర్ 100% ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ దట్ బ్యారేజ్, డ్యామ్ ఆర్ రిజర్వాయర్ ఏదైనా అట్లా సాంకేతికంగా చేసుకుంటూ ఫస్ట్ 25% నీళ్లు నింపినప్పుడు ఇందులో ఏం సమస్యలు వస్తున్నాయి, భూమి ఏమైనా కుంగుతుందా, దీనివల్ల ఏమైనా డ్యామేజ్ ఉందా, ఏమైనా కొట్టుకపోతుందా, ఏదో తెలుసుకో. అట్లా ఎవ్రీ ఇయర్ ఇది మెథడ్ అట్లా లెక్కేసుకొని చేస్తారు. సో చంద్రశేఖర్ రావు గారు 16 టీఎంసీల నీళ్లు ఇట్లా పెద్ద ఎత్తున కనిపించేటట్టు దాంట్లో నీళ్లు నిండా నింపి పెట్టి బస్సులలో అందరిని తీసుకుపోయి చూపించండి. ఎలక్షన్ల ముందర మీకు అందరు గుర్తుండాలి. ఊర్లలో నుంచి బస్సులు వేసి రైతులందరినీ తీసుకెళ్తున్నాను, రోజు జాతర లాగా తీసుకెళ్లి వాళ్ళకి చూపియనికి ఆయన సముద్రాన్ని ఇడికి తెచ్చిన భ్రమలు కల్పించడానికి. బ్యారేజ్ అనేది ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు వాటర్ డైవర్షన్ అంటే వాటర్ మేబీ లెఫ్ట్, వాటర్ మేబీ డైవర్ట్ చేయడానికి బ్యారేజ్. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు అంటే నీటి నిల్వ చేస్తాం, నీటిని వినియోగించుకుంటాం. రిజర్వాయర్ ఆర్ డ్యామ్ అంటే నీళ్లు నింపుకొని అవసరం మేరకు కొంత వాడుకుంటూ ఏ రకంగా తీసుకోవాలో చేసుకుంటాం. బ్యారేజ్ అంటే సింపుల్ వచ్చే నీళ్లకు అడ్డుకట్ట కట్టి ఆ నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవసరమైన పంపులు లిఫ్ట్ చేయడానికి అవసరమైనంత స్టోరేజ్ పెట్టుకొని టకా ఎట్లా ఫ్లడ్ వస్తుందో అట్లా ఎత్తుకొని అవతలకు పోసుకుంటాం. సో ఇక్కడ కూడా మేడిగడ్డలు ఎత్తి అన్నారంలో వస్తాం, అన్నారంలో ఎత్తి సుందిళ్ళలో పోస్తాం, సుందిళ్ళలో ఎత్తిన నీళ్లు శ్రీపాదెల్లంపల్లిలో పోస్తాం. అంటే మీకు మేడిగడ్డ కింద ఆయకట్టు లేదు, అన్నారం కింద ఆయకట్టు లేదు, సుందిళ్ళ కింద ఆయకట్టు లేదు. ఇవన్నీ ఏంటంటే సైమల్టేనియస్ గా పనిచేయాలి. ఏ ఒక్కటి ఆగిపోయినా కూడా నువ్వు ఎత్తలేవు, పోయలేవు. మేడిగడ్డలు ఎత్తి కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తి నీళ్లు పోయంగానే అన్నారం దగ్గర ఉండే పంప్ హౌస్ ఎంబడే ఎత్తి మళ్ళీ సుందిళ్ళలో పోస్తే సుందిళ్ళలో ఉన్న పంపులు ఎత్తి శ్రీపాదెల్లంపల్లిలో పోయాలి. శ్రీపాదెల్లంపల్లి నుంచి ముందుకు నీళ్లు కాలువల ద్వారా ఇవ్వాలి. ఇది దీని స్టైల్ ఆఫ్ అంటే ఫంక్షనింగ్ యొక్క రూపకల్పన. ఎప్పుడైతే మేడిగడ్డను పెద్దగా చూపించి బంగాళాఖాతాన్ని మంతనికి తీసుకొచ్చిన భ్రమలు కల్పించడానికి దాంట్లో దాదాపుగా 16 టీఎంసీలు మొత్తం కెపాసిటీకి నీళ్లు నింపెట్టింది, 11-12 టీఎంసీ. ఎప్పుడైతే దాని మీద వజన్ గట్టిగా పడ్డదో భూమి అణిగింది. భూమిలో లేయర్స్ పొరలు ఉన్నప్పుడు ఆ భూమి అనేది కిందికి కుంగింది. ఎప్పుడైతే ఇది కుంగిందో ఈ బ్యారేజ్ కింద పిల్లర్స్, ఇప్పుడు సీకెంట్ పాయిల్ టెక్నాలజీ అన్నాడు కదా, పిల్లర్స్ లాగా కట్టారు కదా ఇట్లా అన్ని వరుస పెట్టి. భూమి ఎప్పుడైతే తగ్గిందో ఈ పిల్లర్ ఈయన నిలబడిపోయింది, కింద భూమి కిందికి పోయింది. కిందికి భూమి ఎప్పుడైతే పోయిందో ఇందులో నీళ్లు యువతలకి బయటకు వచ్చినాయి. ప్రెషర్ కి వాటర్ ఇది ఇట్లనే ఉంది, దీని కింది నుంచి ఇసుక మొత్తం పోయి యువతలకి నీళ్లు వచ్చినాయి. అప్పుడప్పుడు మనము కాలువ కట్టున్న కింది నుంచి నీళ్లు పోతాయి కదా, లూజ్ ఉంటే ఎలకలు పొక్కలు పెట్టినప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు చాలా మంది గట్లు ఉంటే ఎలకలు పొక్క పెడితే నీళ్ళు ఇడవంగానే అందుకెళ్ళిపోతాయి నీళ్లు. మొత్తం ఇసుక మీద ఈయన బ్యారేజ్ కట్టిండు, ఇసుక మేడలు కట్టిండు. ఈ ఇసుక మేడలు ఎప్పుడైతే కట్టిండో యువతల నీళ్లు 16 టీఎంసీలు ఎప్పుడైతే నింపిండో రోజుల కొద్ది అట్లే ఉంచిండో దాని మీద ఎప్పుడైతే వెయిట్ అధికంగా బరువు అధికంగా పడ్డదో భూమి అనేది సెటిల్ అయిపోయింది. మధ్యలో పొరలు ఉన్న భూమి అంతా కన్సాలిడేట్ అయిపోయింది. ఎప్పుడైతే కన్సాలిడేట్ అయిందో ఈ పైల్స్ కింద ఉన్న పైల్స్ కి భూమికి గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఇందులో నుంచి నీళ్లు యువతలకి వెళ్ళి ఎప్పుడైతే నీళ్లు వచ్చినో యువతలు ఉన్న స్ట్రక్చర్స్ అని కొట్టుకుపోయినాయి. ఎప్పుడైతే ఈ బ్యారేజ్ వరుస ఇంత పెద్దది ఉంది కదా, ఏడైతే ప్రెషర్ వాడి నీళ్లు పోయినో ఏడు కింద పోయిందో ఇది కిందికి పోయింది. అదే 19th పిల్లర్ 1.5 meters విత్ ఇన్ డేస్ లో కింది కుంగిపోయింది. ఇట్లా ఉండాల్సింది. ఎప్పుడైతే కింది కుంగిపోయిందో గేట్ల అలైన్మెంట్, బ్రిడ్జ్ బ్యారేజ్ అలైన్మెంట్ ఎప్పుడైతే తప్పిందో గేట్ల అలైన్మెంట్ తప్పింది. గేట్ల అలైన్మెంట్ ఎప్పుడైతే తప్పిందో తెరుచుకోనికే మూసుకోనికే లేకుండా